నమస్తే. ఏం పేరే? ఎందుకు ఏం పేరంటే పేరు కూడా చెప్పవా? ఎందుకు పేరు చెప్తే పట్టు పోదా? ఏం పట్టుకపోరు ఏముందని ముత్యాలు అంత బాగానే అంత వైభోగం ఉంది మాకు. ఎందుకనా? ఎందుకట్లా? చూడు గిట్లా తిరుగుతున్నావు. ఏమైంది? ఎందుకంత బాధపడుతున్నావు? అన్ని వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి, మాకు రైతు బంధులు పడుతుంది. ఇక అంతే, ఇక మాకున్నదేమో. ఎందుకు ఏమైంది? పడలేదు ఇంకా రైతు? పడ్డాయి చాలా ఉన్న వాళ్ళే అర్ధ ఎకరా ఎకర ఉన్న వాళ్ళకి పడ్డాయి. ఎంత ఉంది? నీకెంత ఉంది? అర్ధ ఎకరా. అర్ధ ఎకరం పడ్డాయి కదా నీకు? పడ్డాయి. మంచిగా లేవా మరి పథకాలు? మంచిగా లేవా? పథకాలు మంచిగా లేవా? ఉన్నాయి. అన్ని అమలు అయితే లేవా? ఇక అవుతున్నాయి. ఇంక అట్లనే ఇప్పుడు గ్యాస్ ఉంది, ఉచిత 500 గ్యాస్ రాలే 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 నీకు 200 యూనిట్ల లోపు కరెంట్ బిల్లు జీరో వచ్చింది వచ్చింది. మరి ఇంకేదో మంచిగానే ఉన్నాయి కానీ ఆడోళ్ళకి బస్సు ఫ్రీ పెట్టిరి, ఆడోళ్ళకి బస్సు కూడా ఫ్రీ ఏమో అంటారుగా. మళ్ళీ సగం టికెట్ కొడుతురు అంటారు. చల్లా వరకు అయితే మంచిగా. ఎట్లా అనిపిస్తుంది చెప్పు? మొత్తానికి కేసీఆర్ గవర్నమెంట్ మంచి అనిపిస్తుందా? ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంచి అనిపిస్తుందా? ఇక ఎవరి పాట ఇంకా ఇది ఏడా పుట్టి కొన్నారో 4 నెలలు అయింది కానీ మనకు తెలుస్తుంది కానీ మాకేం తెస్తాను. పొద్దున్న లేస్తే మాకు అల్ల తిరిగేటోళ్ళకు ఉంటుంది. మాది ఏంది ఈ వస్తే ఈయన పాటనే పాడితే సరే సార్ ఈ సొంటి లీడర్ ఉంటే ఇక ఆయన మాటనే మేము గాడ తోలుకపోయి 2 బంధువులు చేయలే గంతే ఉంది. మేము అలా పోము. అంతేనా? మరి మళ్ళీ వచ్చిన ఎలక్షన్లు మళ్ళీ రేపు మరి ఏ పార్టీని గెలిపిస్తారు? అది తప్పదుగా, ఎక్కడనో వేసేది చేస్తూనే ఉంటారు. ఊపెట్టుందని మరి మాకు చెప్తూనే ఉన్నాం. అసలు లీడర్లకి ఎరక వాళ్ళు బోధపుస్తారు పొలాలు చేయాలంట. అంతే మాకు నమస్తేనే. మాకేం ఎరకనాయన మీకు తెలియదు అసలు అసలు సంగతి అంతా మీద అంతా మీ దగ్గరనే ఉంది. కథలు అన్ని మీ దగ్గరనే ఉంది. మా దగ్గరనే మీ దగ్గరనే మరి ఇంకే అన్ని మీ దగ్గరనే ఉన్నాయి. మా దగ్గర ఇంకే ఎట్టేటో నడిచేదే మీద మాదేముంది. ఆడ కూర్చొని మంచి చెట్టు కింద కూర్చొని చెట్టు కింద కూర్చొని చక్రం తిప్పేదంతా మీరే. ఆవు చక్రం తిప్పుతాం. ఇక మొన్న కేసీఆర్ ని పక్కకు కూర్చోబెట్టి మీరే. మేమే తెలియదు. ఇక ఆయన అదృష్టం మరి ఏం చేస్తాం. ఇక అలా ఇప్పుడు ఏడు తెలుస్తుంది. ఇంకా 4 దినాలు తెలుస్తుంది. హామీలంటే ఏం హామీలు గంట కాడికే ఉంది. గంటే ఉంది. గంటే ఇంకా 5,000 ఇస్తుండు. 5,000 ఇస్తుండు. అట్లా 4,000 ఇస్తాను, 5,000 ఇస్తుండు. ఇంకా 3,000 ఎక్కువనే ఇస్తుండు ఈయన కన్నా. గట్లున్నది ఏ వారం. అంటే రాలేదా అసలు? ఏం రాలేదా ఎవరికి? వచ్చి అబద్ధం ఆడతామా మేము? అబద్ధం ఆడతామా? వస్తలేవు. అవే వస్తున్నాయి. 2,016. భూమి ఉందా ఏమన్నా మాకా? ఉన్నది ఒక 1 ఎకరా 2 ఎకరాలు. నా కొడుకులు 3 కొడుకులు రైతు బంధు పడుతుందా? రైతు బంధు ఆయన వీకిస్తుండే. ఎవరు? ఆయన పెద్ద మనిషి. ఆయన వీకిస్తుంటే ఛార్జీలు కట్టుకుంటున్నా. ఒక ఆయన ఇస్తుండు కానీ ఒక ఆయన ఇస్తలేదు. 3 ఇస్తలేదు. ఆయన ఛార్జీలు కట్టుకుంటున్నాం. ఏం చేయాలి మరి? ఇంకా మరి ఎట్లా మరి? ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? ఎవరు ఆయన మాకు ఎవరు వచ్చినా చెప్పలేదు. మేము అనగానే వస్తుందా? ఎవరైనా అదృష్టం ఉంది. ఎవరు వస్తారు? అమ్మడానికి ఇక్కడ ఏం లేదు. మాది ఏం నడుస్తుంది? అంతా మీ ఆశ ఉంటుంది. నడుస్తుంది అంతా మీ ఆశ ఉంటుంది. మాదేం ఇగో పోయా ఇక్కడ పిలిచా. అదేందో ఓట్లు వేస్తే అప్పుడు పైసలు పంచురుగా. మా ఇంట్లో 3కి మేమేం చెప్పాలి? ఎవరు వేసేది తప్పదా? వేసేది తప్పతాయి. ఎవరికో వాళ్ళకి వేసేది తప్పదు కదా. ఆశలు
మందికి ఇయ్యలే. మా ఇంట్లో అదే 11 మందికి ఇక ముగ్గురికి ఇయ్యలే, ఇక 7గురికి వచ్చావు, 7 మంది గురికి వచ్చినాయి. చెప్పు 11 మంది. రేపు పొద్దుగాల నువ్వు ఎందుకు వస్తావు నాకు ఇక్కడ నాయన, నువ్వు రేపు పొద్దుగాల మా ఇంటికి వస్తావు కదా, నా ఇష్టం నోనికి వేస్తే నువ్వు ఏం వద్దుపో అంట, నీ పైసా దుగ్గాని వద్దుపో అంట అంటే ఓటు వేసేది వద్దు. ఏందా చెప్పు, నువ్వే చెప్పు నాయన. కొందరికి ఇస్తారట, కొందరు జైల్లో పెట్టుకుంటావు. అవునా, నువ్వు జైల్లో పెట్టుకున్నాడేగా మాకు ఇచ్చేది అదరగొచ్చి. ఏం చెప్పాలి నాయ, నాకే ఇయ్యలే మొట్టమొదలు, నాకే ఇయ్యలే. 25,000 ఇచ్చిండు కదా, నాకే రాలే. నాకు రాలే, మా మనమరాలకు రాలే, మా కొడుకుకు రాలే. ఏం చెప్తావు ఇక మరి ఈసారి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి ఇప్పుడు. రాని ఎక్కడ వేసేది ఉంటే అక్కడనే వేస్తాం. నువ్వు ఎక్కడ వేసావు నాకు ఏం చెప్పకు కానీ ఎవరు గెలిచేటట్టున్నారు? మాకు తెలియదు, మీకే ఎరకనా అది. ఆ సంగతి అంతా మీకే. నేను సర్వే చేస్తున్నా, ఇంకా పలానా పార్టీ గెలిచేటట్టుందా మా ఊరు సైడ్ ఇది ఉంది అంటే నాకు తెలుసు. మాకు తెలియదు, మాకు తెలియదు. నీ తెలియదు, వేస్తావు లోపలికి పోయి అయితే లోపలికి పోయి వేస్తాం బరాబర్. బరాబర్ ఇంటికాడ ఆంచెని మొట్ట అనేది ఎవరికో కానీ అయిపోయి. ఏం చెప్పాలయ్యా, ఏం చెప్తావే నువ్వు? ఎట్లుంది ఏం సంగతి? ఇదే వారం ఇంకేం చెప్పాలి ఇక అంత కాదే, ఇంకేం చెప్పాలయ్యా. అంటే ఏమనిపిస్తుంది, గవర్నమెంట్ మారినాయి, మొన్న 4 ఏళ్ళు అవుతుంది గవర్నమెంట్ మారి. అంత ముందుకున్న గవర్నమెంట్ ఎట్లా ఉంది, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్లుంది? అందరికి అట్లే ఉంది. ఇప్పుడు ఇంకేది తెలుస్తుంది, ఇక ఎవరు తెచ్చేది అది ఇస్తానే ముడిపించే ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అవుతుంది. అవే 2,000 వస్తున్నాయి. అప్పుడు మనం మురిపించారు, ఇప్పుడు అవి వస్తున్నాయి. ఇంకేం అది చేసేది గదే రాజకీయం, ఇంకేం రాజకీయం అయ్యేగా. 4,000 ఇస్తారు, 4,000 లేవు, 4 కూడా పైసలు అవే 2,000. గవర్నమెంట్ లో మరి పైసలు లేవంటాయి ఖజానా ఖాళీ. ఎందుకు లేవు మరి? ఇది కూడా బంద్ చేసామా ఎందుకు మరి? నిమ్మలం పని ఏమో అంతకుముందు కంటే మరి లంకెం పిందెలు ఉన్నాయి అనుకున్నాం కానీ లేవే, మొత్తం అంతా అప్పులు చేసి పెట్టిపోయింది. చేసి పెట్టిపోయాడు అప్పు. అప్పు చేస్తే ఎందుకు దిగుతారు? ఎవరు దిగాడు? మరి ఓటు దింపి రాజకీయం దిగాలంటే ఎట్లా దిగుతారు? గట్టినే దిగుతారు. అందుకే అంటున్నా, కేసీఆర్ మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా? అంత గట్టినే ఉంది, అంత గట్టినే ఉంది. ఇంకేం గట్టిందా? అన్ని వస్తున్నాయా? ఇంకేం వచ్చాయి, అవి పింఛన్ వస్తుంది. పొలమాలే జర అంత ఉంది కానీ అది 10 గుంటలు తీసుకున్నా కానీ అది జర కాగితాలు సెట్ కాలేదు, అది వస్తలే లేవు ఇంతవరకు. అది సెట్ అయినవి కూడా వస్తలేవు. ఇంకా సంతం 3 గుంటల నుంచి ఆ 3 గుంటల పైలు కూడా వస్తలేవు. ఒక్క పారి ఆడ ఇచ్చేసి కొడమాడు కాడ 200, 300 ఇచ్చేసాడు తొలుతప్పుడు. ఆ గవి వచ్చాయి, ఇక మళ్ళీ ఇంతవరకు రూపాయి వస్తలేదు వీటి మీద. బొక్కులు లేవు కానీ ఆ బొక్కుల మీద నేను లోన్ ఏం తీసుకున్నా. ఉందా 10 గుంటలు ఉందని చెప్తున్నాగా. 10 గుంటల ఇప్పుడు 3 గుంటలు ఉంటే అది ఆ 3 గుంటలు పాస్బుక్లే కానీ ఒకసారి ఇచ్చి కానీ మళ్ళీ అవి వస్తలే లేవు. ఇక ఇంతవరకు వస్తలేవు. మరి రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ఈసారి ఏ పార్టీని గెలిపిపోతారు? మీరేం చేసుకోవడం భువనగిరిలో మరి ఎవరిని గెలిపిపోతారు? ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటారు? ఇగో ఏ పార్టీ అంటే లోకం ఎట్లుంటే గట్టినాయి అది వరకాల. ఇంకా అది వరకు ఏం లేదు, ఇక టైం దగ్గర పడ్డది. అదే ఎలక్షన్ ఇక ఎట్లా కుదురుతుందో అది వరకల్లా చెప్పలేము. లోకం తోలోట ఇక అది వచ్చేది తెలియదు. ఇది రాజకీయం చేసే వాళ్ళకి వెళ్ళక, మాకు రాజకీయం చేయకపోతే మాకు తెలియదా? ఓటు వేస్తాము, ఏగానే జింగారం వేస్తాము. ఏ మాట చేయకపోతే ఏం చేస్తాం?